అందరూ ఎదురు చూస్తున్నారు. మా రాశి ఎలా ఉంది, మా వాసి ఎలా ఉంది. దీని గురించి ఒక్క మాట నేను చెబుతాను. చాలామందికి ఏమిటి అంటే ఆదాయ వ్యయాల మీదనే లెక్క, రాజపూజ్య అవమానాల మీదనే లెక్క. కానీ మా జ్యోతిష్శాస్త్ర పరంగా ఇవన్నీ ఎందుకు అంటే మిమ్మల్ని కాస్త ఎంకరేజ్ చెయ్యటానికే తప్ప ఇది పట్టుకొని మీరు నీరసించిపోకండి. ఎందుకంటే ఒక్కొక్క పంచాంగకర్త ఒక్కొక్క రకంగా రాసే అవకాశం ఉంది. కాబట్టి అన్నింటినీ సమన్వయం చేసుకొని మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశలు నడుస్తూ ఉంటే ఈ గోచారంలో ఇప్పుడు పెద్దగా ఇబ్బందులు అనేటువంటివి మీకు ఉండవు. ఇది తెలుసుకోండి. మేషరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఏలినాటి శని ప్రారంభమైందే. మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి వారికి పండింది పంట ఈ సంవత్సరము. ఏది మొదలు పెట్టినా విజయప్రాప్తి విజయప్రాప్తి విజయప్రాప్తే. వృషభ రాశి వారు అప్పులిచ్చే స్థాయిలో ఉంటారో ఏమీ భయము లేదు, కష్టాలన్నీ దూరమైపోయాయి. మిథున రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారికి ఈ సంవత్సరము మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. వృత్తి స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రాభవ వీక్షణం చేత కొంత శ్రమ ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిది. కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము కొంత మంచి మార్పులే కలగబోతూ ఉన్నాయి. భగవద్ ఆరాధన, రామచంద్ర ఆరాధన చేస్తే మంచిది. సింహరాశి ఆదాయం 11, వ్యయం 1, రాజ్యపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వారికి ఈ సంవత్సరము కొంత అష్టమ శని యొక్క దోష ప్రభావం చేత ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. కానీ ఏకాదశంలో ఉన్న గురువు యొక్క అనుగ్రహం చేత మంచి పనులకు డబ్బులు ఖర్చు పెడతారో బాగుంటుంది. కన్యారాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కన్యారాశి వారికి ఈ సంవత్సరం గతం కంటే బాగుంటుంది. మంచి ఫలితములతో ముందుకెళ్తారు. ఇక తులారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఇక్కడే ఒక నిమిషము ఆగాల్సిన పరిస్థితి. ఎందుకోసం అంటే ఈ సంవత్సరం ఏమిటి అంటే విశేషం ఏమిటి, వారికి అద్భుతమైన పంచమాధిపతి సప్తమాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు యొక్క మహాదశ అనేటువంటిది వారి జాతకంలో ప్రారంభమైంది, మొన్ననే ప్రారంభమైంది. కాబట్టి వారికి అద్భుతమైనటువంటి అవకాశములతో పాటు పేరు ప్రఖ్యాతులు, కానీ విపరీతమైన నరఘోష వారిని కొంత కదిలించి వేస్తూ ఉంటుంది. కాబట్టి నరఘోష నుంచి వారు దూరం కావటానికి నిరంతరం లక్ష్మీ నరసింహ సేవ, లక్ష్మీ నరసింహ ఆరాధన, కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణాదులు తులారాశి వారు చెయ్యాలి. ఎందుకోసమంటే తులారాశి వారికి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. అలాగే తులారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరము తిరుగులేదు. వృశ్చిక రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి గౌరవనీయ ప్రధానమంత్రి గారి యొక్క రాశి. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులతో పాటు కొంత బాగానే ఉంటుంది. వీరికి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలనే పొందబోతూ ఉన్నారు. ధనుస్సు రాశి ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శనిదోషం ప్రారంభమైంది. జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మకర రాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన గ్రహ సంచారం. కష్టాలు దూరమైపోయాయి, సుఖాలు రాబోతున్నాయి. దైవారాధనతో ముందుకు వెళ్ళండి. నీరసం నుంచి అద్భుతమైనటువంటి ఆనందంలో అడుగు పెడతారు. కుంభరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 1. కుంభరాశి వారికి గత సంవత్సరం కంటే పర్వాలేదు. కొన్ని ఇబ్బందులు, కొంచెం కష్టం, కొంచెం నష్టం, కొంచెం ఇష్టం, ఈ 3 ఫలితాలు వీరి జాతకాల్లో చూడవచ్చు. ఇక వచ్చింది బాబు ఏమిటి అంటే మీనరాశి. ఇక మీనరాశి గురించి నేను చూస్తే ఎంతమంది భయపడుతున్నారు, చాలామందిని భయపెడుతున్నారు. మీనరాశి వాళ్ళందరూ పోతారని ఎవరో చెప్తూ ఉంటే నేను చూసా.
ఇది కాదండి, మీనరాశి వారికి ఎందుకు అంటే ఒకే మీనరాశిలో షష్టగ్రహ కూటమి రావటం మీనరాశి వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ భయపడకండి, ఎందుకంటే 6 గ్రహాలు ఏవైతే ఉన్నాయో బలంగా లేవు. ఇక్కడ బలంగా లేనటువంటి గ్రహముల యొక్క ప్రభావము పెద్ద చూపించదు. కాబట్టి షష్టగ్రహ కూటమో ఏదో ఇబ్బంది పెడుతుంది, మీనరాశి వాళ్ళంతా ఏదో అవుతారు, ఏమీ కారు. భగవత్ చరణారవిందముల మీద శిరస్సు పెట్టిన వాడికి అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ. కాబట్టి మీనరాశి వారు ఎక్కువగా గుళ్ళల్లో గడపండి, దైవారాధన చెయ్యండి, మంచి పనులు చెయ్యండి, భగవత్ ప్రార్థన చేస్తే మీనరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది.